ఓకే. మనము జావా స్క్రిప్ట్‌లో ఫెచ్ ద్వారా హ్మ్. ఏపీఐని కాల్ చేస్తాము. ఇప్పుడు ఓకే. మనకు ఏపీఐ ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ నుంచి నాకు డాట్ నెట్‌లో ఐడియా లేదు. బట్ ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ నుంచి ఆర్ బ్రౌజర్ నుంచి ఒక ఏపీఐని మనం హిట్ చేయాలా అనంటే హ్మ్. దాన్ని యాక్చువల్‌గా అర్లియర్ మెథడ్ వచ్చేసి ఎక్స్ఎంఎల్ హెచ్‌టిటిపి రిక్వెస్ట్ అన్నమాట. హ్మ్. ఎక్స్ఎంఎల్ అది యాక్చువల్‌గా అజాక్స్ కాల్. అజాక్స్ కాల్. సో, ఆ అజాక్స్ కాల్ ద్వారా ఇంతకుముందు ఏపీఐని హిట్ చేసేవాళ్ళు. ఓకే. బ్రౌజర్ బ్రౌజర్ టెక్నాలజీస్. హుహు. వాట్ ఈస్ ద అండర్‌లయింగ్ మెథడ్ అంటే ఇది ఆహ్, ఎక్స్ఎంఎల్ హెచ్‌టిటిపి రిక్వెస్ట్. దానిని వాళ్ళు మోడిఫై చేసి ఫెచ్ చేశారన్నమాట. అంటే ఈ ఫెచ్ అనే కీవర్డ్‌కి బ్యాక్ ఎండ్ వెనకాల ఏం వర్క్ జరుగుతుంది అంటే అది గూడా ఎక్స్ఎంఎల్ హెచ్‌టిటిపి రిక్వెస్టే. వాళ్ళు దాన్ని ఓకే. ఇంకా మోర్ కన్సైజ్ ఫార్మాట్‌లో యూజర్‌కి బాగా డెవలపర్‌కి బాగా అండర్‌స్టాండింగ్ ఫార్మాట్‌లో ప్లస్ కాల్ బ్యాకింగ్ అంటే ప్రతిసారి అది ఎర్రర్స్ హ్యాండిల్ చేసే విధంగా వాళ్ళు డిజైన్ చేశారు. ఓకే. హుహు. హుహు. ఈ ఈ ఫెచ్ జనరల్ సింటాక్స్ ఇది ఇట్లా ఉంటుంది. ఓకే. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఫెచ్ సమ్ కైండ్ ఆఫ్ మీరు వాటెవర్ యూఆర్ఎల్ మీకు బ్యాక్ ఎండ్ నుంచి వచ్చినటిది హుహు. ఇచ్చి దెన్ అంటే ఇట్ ఈస్ లైక్ వి ఆర్ గోయింగ్ ఇఫ్ ఇట్ ఈస్ సక్సెస్ దెన్ వి ఆర్ గోయింగ్ టు క్యాప్చర్ ద రెస్పాన్స్. ఓకే. ఇది ఏమైనా ఉండొచ్చు ఆ వేరియబుల్. బట్ ఆ వేరియబుల్‌కి మనకు ఇట్లా రెస్పాన్స్ డాట్ ఓకే. రెస్పాన్స్ డాట్ ఓకే అంటే సక్సెస్ అని అర్థం. ఓకే. ఓకే. సక్సెస్ అని అర్థము. ఇఫ్ రెస్పాన్స్ డాట్ నో నాట్ ఓకే అంటే ఫెయిల్యూర్ అని అర్థము. ఓకే. ఫెయిల్యూర్ అని అర్థము. ఈ ఫెచ్‌కి యాక్చువల్‌గా మెథడ్ ఏది పనిచేస్తుందంటే త్రూ ద ఇట్ ఈస్ ఎన్ అజాక్స్ కాల్. సో, యాక్చువల్‌గా మీకు తెలుసు గదా! ఏపీఐ అనేది ఇంత 1990స్‌లో ఏపీఐస్ అనేది లేదు. ఆ కాన్సెప్టే లేదు. హ్మ్. వాళ్ళు హ్మ్. దాని తర్వాత జావా స్క్రిప్ట్‌లో ఇది ఏపీఐస్ హిట్ అవ్వడం జరిగిన తర్వాత నుంచి ఈవెన్ మీరు జేఎస్‌పీలో రాసుకున్న జేఎస్‌పీ గాని, ఏడీఓ డాట్ నెట్‌లో గాని రాసుకున్నా గూడా బ్రౌజర్ నుంచి హుహు. ఏమన్నా హిట్ చేయాలా అంటే ఈ కాలే వాడాల్సిందే. మీకు ఓకే. ఎక్స్ఎంఎల్, హెచ్‌టిటిపి రిక్వెస్ట్. రిక్వెస్ట్. హ్మ్. హ్మ్. ఇది మీకు వేరే ఫార్మాట్‌లో ఉంటది. బట్ అవును. అర్థమైంది. హ్మ్. మీరిది చూడరు. బట్ మీకు బ్యాక్ ఎండ్ ఇదే ఇదే బ్రౌజర్ మీద నుంచి మీరు ఏదన్నా ఏపీఐ కాల్ చేయాలి అంటే అండర్‌లయింగ్ మెథడ్‌తో ఇక్కడ ఎట్లా ఫెచ్ ద్వారా చేస్తున్నామో, అలాగే వేరే వేరే టెక్నాలజీస్‌లో వేరే వేరే విధంగా ఉంటుంది. ఓకే. ఇక్కడ మనం ఫెచ్ అనే చేస్తాం గానీ, బట్ ఫెచ్ ఈస్ హావింగ్ సమ్ మోర్ ప్రోగ్రామ్ ఇన్ ద జావాస్క్రిప్ట్ దట్ ఈస్ లైక్ దిస్ మెథడ్ విల్ బి టేకింగ్ కేర్ ఆఫ్ ఇట్. ఓకే. ఎక్స్ఎంఎల్ హెచ్‌టిటిపి రిక్వెస్ట్. ఓకే. సో, దీని ద్వారా మనము యూఆర్ఎల్‌ని పాస్ చేసి వి ఆర్ గోయింగ్ టు గెట్ ద పర్టిక్యులర్ రెస్పాన్స్. ఫర్ ఎగ్జాంపుల్ రెస్పాన్స్ డాట్ ఓకే అంటే మనకు ఆహ్, ఆ యొక్క వాల్యూస్ వస్తాయి. వెదర్ ఇట్ ఈస్ 200 వస్తదన్నమాట. ఇఫ్ హ్మ్. నాట్ 200 అంటే సమ్ అదర్ వస్తుంది. ఎర్రర్ కోడ్స్ ఎర్రర్ కోడ్స్ సమ్ 401 గాని, 404 గాని 409. హ్మ్. యాహ్! అట్లా వస్తాయన్నమాట. అథెంటికేషన్ గాని ఏమన్నా రావచ్చు. హ్మ్. సో, ఇక్కడ నేను యూఆర్ఎల్ ఇదొక రీయూజబుల్ ఫంక్షన్ ఇది. ఓకే. ఇదొక రీయూజబుల్ ఫంక్షన్. ఈ ఓకే. రీయూజబుల్ ఫంక్షన్‌లోకి నేను ఫెచ్ ఎవరైతే యూఆర్ఎల్ పాస్ చేసి వాళ్ళు
సక్సెస్ అయితే సక్సెస్ తీసుకోవాలి. ఐ మీన్ సక్సెస్ అయితే డాట్ జేసన్ కన్వర్షన్ చేసి దే విల్ గెట్ ద అవుట్‌పుట్. సక్సెస్ కాని పరిస్థితుల్లో ఇట్ విల్ త్రో ద ఎర్రర్. నెట్వర్క్ రెస్పాన్స్ వాస్ నాట్ ఓకే. ఇది మనకు ఎగ్జిక్యూట్ అవుతుందన్నమాట. ఇది గాని ఓకే. ఏది సక్సెస్ కాని పరిస్థితుల్లో. ఇప్పుడు ఇప్పుడు నా దగ్గర 2 ఏపీఐ కాల్స్ ఉన్నాయి. ఓకే. 2 ఏపీఐ కాల్స్. ఇవి డమ్మీ ఏపీఐస్. థింక్ మీకు నెట్‌లో చిక్కుతాయి. సో, జస్ట్ లైక్ ఇఫ్ యూ గో హియర్ అండ్ చెక్ నౌ. దిస్ ఈస్ ఎన్ డమ్మీ ఏపీఐ. ఓకే. అదే విధంగా 2 కూడా ఒక డమ్మీ ఏపీఐ. ఓకే. సో ఇప్పుడు ఈ ఏపీఐ రిక్వెస్ట్ పారామీటర్స్ ఎలా పంపిస్తారు? ఎవరు రిక్వెస్ట్ పారామీటర్స్ లాగా కాదు. ఇది మనం గెట్ కాల్ చేస్తున్నాం అంతే. ఓకే. జస్ట్ గెట్టా? మనం పారామీటర్స్ ఇప్పుడు ఇక్కడ యూజర్ అట్లా రిక్వెస్ట్ పారామీటర్స్ ఉంటాయి గదా! అది నోడ్.js అది బ్యాక్ ఎండ్. మనము ఓకే. ఇప్పుడు ఫ్రంట్ ఎండ్‌లో ఫెచ్ ద్వారా చేస్తాము. ఓకే. కానీ మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఫెచ్‌లో కూడా పోస్ట్ కాల్ చేయొచ్చు. ఓకే. ఫెచ్‌లో కూడా పోస్ట్ కాల్ చేయొచ్చు. దాని తర్వాత డిలీట్ కాల్ కూడా చేయొచ్చు. బట్ మనకు ఆ ఎన్వైర్న్‌మెంట్ ఉండాలి. ఇది నేను డిలీట్ చేస్తే డిలీట్ అవ్వదు. అదేలెండి. రీజన్ బిహైండ్ ఇది ఎవరు వేరే వాళ్ళ కోడ్. వాళ్ళు రీడ్ ఓన్లీ కరెక్ట్. జస్ట్ గెట్ మాత్రమే చేయగలం. గెట్ మాత్రమే చేయగలమన్నమాట. ఎగ్జాంపుల్ నేను ఆల్రెడీ అది కూడా చేశాను ఎక్కడో. ఓకే. సో ఇట్ ఈస్ హెచ్‌డి. ఇలా ఇక్కడ పైన ఇక్కడ చేస్తున్నాను. సో గెట్ మనము యాక్చువల్‌గా మనం పోస్ట్ కాల్ చేయలేము. పోస్ట్ కాల్ వచ్చేసి జస్ట్ కేవలం మనం పాస్ చేయాలన్నమాట. ఓకే. మనం వాల్యూస్ పాస్ చేసుకొని ఐ మీన్ పేలోడ్ పాస్ చేసి చేయాల్సొస్తదన్నమాట. బట్ హియర్ వి ఆర్ టాకింగ్ అబౌట్ గెట్. ఓకే. దిస్ ఈస్ ఈ ఎగ్జాంపుల్ గెట్ కాల్‌కి మాత్రం. గెట్ కాల్ మాత్రం. సో ఓకే. ఇప్పుడు హియర్ నేను రెస్పాన్స్.json అని నేను మెన్షన్ చేసి ఓకే. సో ఇఫ్ ఇట్ ఈస్ సక్సెస్ ఐ యామ్ గోయింగ్ టు సెండ్. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ సక్సెస్ ఐ యామ్ గోయింగ్ టు రిటర్న్ సమ్ ఎర్రర్. ఓకే. సో ఇది ఒక రీయూజబుల్ ఫంక్షన్. ఓకే. ఇదొక యాక్చువల్‌గా రీయూజబుల్ ఫంక్షన్. ఇందులో ఓకే. ఇందులోకి నేనేం పంపించగలుగుతాను? మేక్ ఏపీఐ ఒక యూఆర్ఎల్‌ని నేను పంపిస్తాను. నేను మీకు ఈ 2 యూఆర్ఎల్స్ బ్రౌజర్‌లో చూపించాను. వాటి యొక్క అవుట్‌పుట్ చూపించాను. సో, నేను ప్రామిస్.ఆల్ అని ఒక మెథడ్ ఉంది. ప్రామిస్.ఆల్ ఏం చేస్తుందంటే ఇట్ విల్ చెక్ one or more రిక్వెస్ట్ టు బి కంప్లీటెడ్. ఓకే. ఆ 2 వాటెవర్ మనం రిక్వెస్ట్ పంపామో ప్రామిస్.ఆల్‌కి అవి సక్సెస్ అయినాయా లేవా అనేది ప్రామిస్.ఆల్ చెక్ చేస్తదన్నమాట. సో, ఓకే. నేను ఇందులో 2 పారామీటర్స్ తీసుకుంటున్నాను. ఓకే. ప్రామిస్.ఆల్‌లో. ఓకే. ఫస్ట్ పారామ్ వచ్చేసి it's an array. ఓకే. It's an array which is having again function and also API URL and also make API. Again I have here API to URL. both URLs నేను మెన్షన్ చేసుకొని అది నేను రెస్పాన్స్ 1 అంటే నాకు ఫస్ట్‌ది మ్యాప్ అయినప్పుడు ఇక్కడికొస్తది. రెస్పాన్స్ 1కొస్తది. సెకండ్‌ది సక్సెస్ అయినప్పుడు రెస్పాన్స్ 2కొస్తది. బికాజ్ ఐ యామ్ గోయింగ్ టు డీస్ట్రక్చర్. మామూలుగా మనము ఇక్కడ రెస్పాన్స్ అని పెడితే దాని యొక్క రెస్పాన్స్ ఎట్లా మనం క్యాప్చర్ చేయగలుగుతామో
So I am going to do some kind of destructure while I am doing the param, and I am getting that into the variables. In our variables I mean map చేసుకొని response 1 response 2 కి I am going to get the particular responses. Okay, first success case చూద్దాము. Okay. So let us see now here. Let us see now here. So here we have this inspect and also check this. So let me refresh. Okay, so చూడండి మనకు ఆ సేమ్ రెస్పాన్సెస్ whatever ID1 and also whatever this ID2 are there వస్తాయి అన్నమాట. Okay, Okay. so even this ID2, this is also ID2 completed title this and we will get these two responses we'll get. Okay, so those are these two responses. నేను ఒకసారి ఇది ఫెయిల్ చేశాను అనుకోండి. ఓకే, ఒకసారి ఇది ఏదన్నా ఒక ఏపీఐని తప్పుగా ఇచ్చి మళ్ళీ దీన్ని రన్ చేస్తాను. ఓకే, నేను రన్ చేసినప్పుడు యాక్చువల్గా ఒక నిమిషం, అది థింక్ ఇట్ ఈస్ ఫెచింగ్. ఓకే, సో హియర్ మనం చూసినప్పుడు చూడండి ఎర్రర్, సో ఫెయిల్యూర్ టు ఫెచ్ while we are making the API call అనేది మనకు అది మెన్షన్ చేస్తుంది. సో వాట్ ఎవర్ హియర్ we have here same thing, the error is at this place, error hit అయింది అనేది అది మెన్షన్ చేస్తుంది అన్నమాట. ఓకే, so when we will get here the error mentioning where we will get the error, whatever the error ఉందో అది మెన్షన్ చేస్తుంది. సో ఇట్లా మనం ప్రామిసెస్, కాన్సెప్ట్ ఏంటంటే ప్రామిసెస్ ద్వారా మనము we can ensure one or more APIs are successfully hitted or not. Okay, suppose ఈ ఫంక్షన్స్ ఈ APIs రెస్పాన్సెస్ మీద నా దగ్గర ఇంకొక ఫంక్షన్ కానీ 100 లైన్స్ ఆఫ్ కోడ్ కానీ ఉందనుకోండి. సో ఆ 100 లైన్స్ ఆఫ్ కోడ్ కి ఈ రెస్పాన్స్ 1 అండ్ రెస్పాన్స్ 2 యొక్క అవుట్పుట్ కావాలి. బట్ one of them is failing. Okay, in that case it will stop the program. Okay, అది జస్ట్ వెళ్ళి కింద వద్ద ఎగ్జిక్యూట్ చేయకుండా ఏం చేస్తుంది అంటే ఆ ప్రోగ్రామ్ ని స్టాప్ చేసేస్తుంది. ఇది ప్రీ ప్రామిస్ డేటాలో ఇట్లాంటి ఒకనొక బెస్ట్ సినారియో ఏంటంటే పేజ్ లోడ్ అయ్యేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ పేజ్ లోడ్ అయ్యేటప్పుడు మన దగ్గర 10 API కాల్స్ ఉంటాయి. ఓకే, ఆ 10 API కాల్స్ సక్సెస్ కాదా, సక్సెస్ చేస్తేనే పేజీ లోడ్ అవ్వాలా అనే టైప్లో మనము సమ్ కైండ్ ఆఫ్ ఐ మీన్ కండిషన్ పెట్టాలనుకున్నప్పుడు ప్రామిస్ వాడి ఆ API కాల్స్ని మనం హిట్ చేసి ఎనీ ఆఫ్ దెమ్ ఈస్ గెటింగ్ ఫెయిల్యూర్, we won't load the application. ఎందుకంటే అవి అన్ని ఇంటర్ డిపెండెంట్ ఉంటాయి కదా, ఒకదాని తర్వాత డిపెండెంట్ ఉంటాయి కదా. సో we won't load the application. సో అంత ఆ ఫెసిలిటీ ప్రామిస్ ఇస్తుంది అనమాట. నేను మీకు చెప్పిన కాన్సెప్ట్ అర్థమైందా? అర్థమైంది. అంటే ఇట్స్ లైక్ ఏ థ్రెడ్డింగ్ కాన్సెప్ట్ .NET లో. సో వీ కెన్ వెయిట్ ఫర్ ఆల్ ద APIs టు ఫినిష్ టు ఫెచ్ ద రెస్పాన్స్. అంతేనా? వెయిటింగ్ ఏం లేదు, అంటే వెయిటింగ్ ఏం లేదు. అంటే ఇప్పుడు API 1 API 2 రెండు రెస్పాన్స్ వచ్చేంత వరకు అవుతుంది కదా? ఆగుతుంది. ఆగడం వేరు, అవి ఫెయిల్ అయితే మొత్తాన్ని ఫెయిల్ చేయడం వేరు. ఇప్పుడు
ఇప్పుడు యాక్చువల్‌గా ఇక్కడ రెస్పాన్స్ 1 అనేది కూడా రావటంలా. మీరు గమనించారంటే. హ్మ్. హ్మ్. రెస్పాన్స్ హ్మ్. 1 రావాలి గదా! అవును. అవును. రాలేదు. 2 రాలేదు. 2 రాలేదు. Because హ్మ్. it is telling the further next lines of code is ఆపేసింది. is actually depend upon these 2 I mean these 2 responses అని మనకు తెలిసినప్పుడు ఆహా! మనము ప్రామిసెస్ వాడితే ఓకే. హ్మ్. స్టాప్ హ్మ్. చేస్తుందన్నమాట. స్టాప్ చేస్తుంది. ఓకే. హ్మ్. హ్మ్. మిగతాదంతా అది లోడ్ చేయనివ్వదు. ఆ! ఆ! కరెక్ట్. అంటే ఈ రెస్పాన్సెస్ ఈ 2 సక్సెస్ అదే ప్రామిస్. ప్రామిస్ అంటే అర్థం ఏంటి? నేను ప్రామిస్ చేస్తున్నాను. ఇవి ఇవి సక్సెస్ అవుతాయి అని చెప్పడం. ఒకవేళ ఏదో ఒకటి ఫెయిల్ అయిందనుకోండి. దెన్ ఇట్ విల్ రోల్ బ్యాక్ అంతే. అర్థమైందా? అసింక్రోనసా? నో. నో. అసింక్రోనస్ కాదు. కాదు ఆహ్, కదా! ఓకే. ఆ! ఇ అహా! అసింక్రోనస్ వే ఆఫ్ ఎగ్జిక్యూషన్ అది వేరు. హ్మ్. అసింక్రోనస్ వే ఆఫ్ ఎగ్జిక్యూషన్ అది ప్రామిస్‌లో ఉంది. అది కాదు ఓకే. ఓకే. నేననేది. ఆ! హ్మ్. నేననేది హ్మ్. నేననేదేంటంటే ప్రామిస్ అంటే ఏంటంటే సో, ఐ యామ్ ప్రామిసింగ్ లైక్ దీస్ 2 ఏపీఐ కాల్స్ విల్ గెట్ సక్సెస్ అని సక్సెస్. హ్మ్. ఆ మెథడ్ మనకు చెప్తుంది. కానీ ఓకే. అందులో ఒకటి ఫెయిల్ అయింది. అంటే ప్రామిస్ ఫెయిల్ అయినట్టే కదా అర్థం. సో, అవును. అందువల్ల అది సక్సెస్ అయిన రెస్పాన్స్‌ని గూడా బయటకి తీయదు. ఓకే. హ్మ్. హ్మ్. ఒకటి సక్సెస్ అయినా కూడా అది బయటికి తీయదు. ఓకే. బయటికి ఒకటి సక్సెస్ అయినా, 10లో ఒకటి ఫెయిల్ అయినా అట్లా ఓకే. ఎన్ని పాసిబిలిటీస్ ఏదో అన్నీ సక్సెస్ అయితేనే అది దట్ విల్ అవుట్‌పుట్ గివ్ ద ఉంటుంది. అవుట్‌పుట్. యాహ్! అదర్‌వైజ్ ఇట్ విల్ రెస్ట్రిక్ట్ అన్నమాట. ఓకే. హ్మ్. అది ప్రామిస్ మెయిన్ ఐ మీన్ కాన్సెప్ట్. ఓకే. హ్మ్. 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 సో, నెక్స్ట్ వచ్చి జనరేటర్ ఫంక్షన్. ఐ హోప్ అంతే. ఇది యాక్చువల్‌గా జస్ట్ లైక్ వి ఆర్ గోయింగ్ టు యూజ్ ఇట్ అండ్ వి ఆర్ గోయింగ్ టు గెట్ అన్నమాట. మేక్ ఏపీఐ రిక్వెస్ట్ అండ్ ప్రామిస్ డాట్ ఆల్ చేసి మనము వి ఆర్ గోయింగ్ టు కాల్ అండ్ సక్సెస్ అయితే సక్సెస్ రెస్పాన్స్, ఎర్రర్ అయితే ఎర్రర్ రెస్పాన్స్ మనం తీసుకుంటాం. అంతే అక్కడ. ఓకే. ప్రామిస్‌లో ఇదొక్క ఫంక్షనేనా? ఐ మీన్ ప్రామిస్ డాట్ ఆల్. ఆ! ప్రామిస్ డాట్ ఆల్ ఇంకా చాలా ఉన్నాయి. ఒక 20, 30 ఓకే. ఉంటాయి. బట్ నో నీడ్. ఓకే. సో, 2 ఓకే. జ హ్మ్. జస్ట్ లైక్ కాంప్రహెన్సివ్. సో, మీరు మెయిన్ కాన్సెప్ట్ అయితే ప్రామిస్‌ది ఇదే అన్నమాట. ఇట్స్ లైక్ ఇట్ విల్ ఆహ్, సో, నేను మీకు స్టేట్స్ కూడా చెప్పా గదా! నిన్న. స్టేట్స్ హ్మ్. ఆఫ్ హ్మ్. ప్రామిస్. వన్ ఈస్ రిజాల్వ్ అండ్ రిజెక్ట్. రిజాల్వ్ అండ్ రిజెక్ట్. హ్మ్. యాహ్! if it is all success, it will go for the resolve state. If it is హ్మ్. like uh, ఫెయిల్యూర్. any one failure, it will go for the reject state. కరెక్ట్. Same whatever I have mentioned here yesterday, same thing. Okay, resolve, reject. ఓకే. ఇక్కడ కూడా రిజాల్వ్, రిజెక్ట్ మనం మెన్షన్ చేసాం. ఇది సింపుల్ ప్రోగ్రామ్ చెప్పినాను. సో, హ్మ్. ఇప్పుడు ఏపీఎస్ కాల్ ద్వారా ఎలా చేయగలుగుతాం అనేది మెన్షన్ చేశాను. ఓకే. 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 సో, నెక్స్ట్ వచ్చేసి జావా స్క్రిప్ట్‌లో నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చి జనరేటర్స్. They are a special kind of function that allows you to pause and resume their execution. అంటే ఫర్ ఎగ్జాంపుల్ జనరేటర్స్ ఏంటంటే మీరొక ఫంక్షన్ తీసుకున్నారనుకోండి. ఐ థింక్ హ్మ్. మీకిది డాట్ నెట్ కూడా వచ్చుండొచ్చు. ఆహ్, ఒక జనరల్ ఫంక్షన్ తీసుకున్నారనుకోండి. ఆ హ్మ్. ఫంక్షను ఆ ఫంక్షను మీకు ఎన్ని రిజల్ట్స్ ఇస్తది? ఒక్క రిజల్టే ఇస్తది. ఓకే. అవును. అవుట్‌పుట్. హ్మ్. ఒక్క రిజల్ట్ ఆర్ వన్ అవుట్‌పుట్ వాటెవర్ యూ కాల్. సో, హ్మ్. ఒకటే ఇస్తుంది. నాకు సెకండ్ అవుట్‌పుట్ కావాలా అంటే అందులో నుంచి మనకు రాదు. ఓకే. హ్మ్. మనకు కేవలము ఒకే ఒక అవుట్‌పుట్ వస్తది. హ్మ్. బట్ జనరేటర్ అలా కాదు. జనరేటర్ అనేది మనకు
మల్టిపుల్ అవుట్పుట్స్ ఇస్తుంది అనమాట. ఓకే. సో మనము రిటర్న్ మెన్షన్ చేసుకొని రిటర్న్ మెన్షన్ చేసుకొని సారీ ఇక్కడ మనం యాక్చువల్లీ ఈల్డ్ అంటాం. మామూలు నార్మల్ ఫంక్షన్స్ లో మనం యాక్చువల్గా రిటర్న్ స్టేట్మెంట్ పెడతాము. జనరేటర్ ఫంక్షన్స్ లో మనం ఈల్డ్ పెడతాము. ఈల్డ్ అంటే యాక్చువల్గా రిటర్న్ అన్నమాట. ఓకే. సో it will iterate and it will get the next methods with the next and it will return and throw. సో ఇక్కడ నెక్స్ట్ అనే ఒక దాని మీద హ్మ్. it will run when the next method of the generator is called. సో నెక్స్ట్ మెథడ్ అని నేను పెట్టినప్పుడు దీనికి అప్లై చేసినప్పుడు సెకండ్, మళ్ళీ నెక్స్ట్ అని నేను అప్లై చేసినప్పుడు థర్డ్, థర్డ్. ఇట్లా డిఫరెంట్ అవుట్పుట్స్ ని అది మెన్షన్ చేస్తుంది. ఓకే. దాని ఓకే. తర్వాత ఈ ఫంక్షన్స్ ఈ జనరేటర్స్ అనేవి ఫంక్షన్ పక్కన ఒక స్టార్ వచ్చింది. ఆ స్టార్ తో డినోట్ అవుతాయి అన్నమాట. ఓకే. ఓకే. మీరు ఇది సాగా కాల్స్ రియాక్ట్ లో సాగా కాల్ కొన్ని వస్తాయి. అది మ్యాండేటరీగా అందరికి వస్తాయని లేదు. మీ ప్రాజెక్ట్స్ బట్టి వస్తాయి. సపోజ్ ఓకే. సాగా కాల్ దాని తర్వాత సాగా కాల్ అని వస్తుంది. సో అట్లా వాళ్ళు బేసిక్గాని వాళ్ళు అట్లా మెన్షన్ చేసి ఆ టెక్నాలజీ వాడితే వస్తుంది. ఓకే. ఓకే. హ్మ్. లేదంటే జనరల్ యాక్సియోస్ వాడుకుంటే జనరల్ యాక్సియోస్ కాల్ నే వస్తుంది. ఇది రాదు. ఓకే. ఓకే. సో అక్కడ మీకు బాగా ఇది యూజ్ అవుతుంది. సో నేనిక్కడ ఫంక్షన్ తీసుకున్నాను. నంబర్ జనరేటర్ తీసుకున్నాను. ఈ డిఫరెంట్ వాల్యూస్ ని ఈల్డ్ చేసుకుంటున్నాను. సో ద పర్సన్ హూ ఈస్ కాలింగ్ దిస్ ఫంక్షన్ he will get these many outputs. Okay. సో నేను ఈ నెంబర్ ఫంక్షన్ ని ఐఎమ్ జస్ట్ అసైనింగ్ టు ద వన్ వేరియబుల్. ఆ నెంబర్ ఫంక్షన్ నేను కాల్ చేస్తున్నాను. కాల్ చేసి నేను ఒక వేరియబుల్ కి పెట్టుకున్నాను. ఓకే. సో ఇప్పుడు చూడండి, జనరేటర్ డాట్ నెక్స్ట్ అంటే నాకు ఫస్ట్ వస్తుంది అన్నమాట. వాట్ ఎవర్ హియర్ ద అవుట్పుట్ ఈస్ 1 that I will get. For example, here it is value 1 done false something okay, and also here value 2 ఓకే. ఇంకా అవ్వలేదని అర్థం, 10 false. సో నెక్స్ట్ వాల్యూ 2 అంటే సెకండ్ అనమాట. డాట్ నెక్స్ట్ అంటే సెకండ్. దాని తర్వాత హ్మ్. నెక్స్ట్ అంటే నెక్స్ట్ ట్రిగర్ ఎక్కడ 3. ఉంటుంది? 3. అట్లా 1 by 1 it will go and execute till the location. Okay. సో till the లొకేషన్ అగైన్ మనం ఇక్కడ వాల్యూ కూడా లొకేషన్ మనం బెంగళూరు చూస్తాం. సో ఫైనల్ గా ఇక్కడ ఆబ్జెక్ట్ వాట్ ఎవర్ ఇస్ దేర్ సిన్స్ ఇట్ ఈస్ అన్ ఆబ్జెక్ట్. మనం ఈ ఎగ్జాంపుల్ ఏంటంటే నేను జనరేటర్ లోని ఒక వాల్యూని మన లోకల్ హ్మ్. వేరియబుల్ స్టోర్ చేసుకొని హ్మ్. నేను ఫర్దర్ ప్రోగ్రామ్ లో వాడుకోవచ్చు. ఓకే. ఇది జస్ట్ లైక్ కన్సోల్స్ పెట్టి చూపించాను. బట్ జనరేటర్ లోనే ఒక వాల్యూని వీ కెన్ ఏబుల్ టు బ్రింగ్ ఇట్ అవుట్ and we can able to use. Okay. That's about the generator. The small concept ఇది. Okay. ఓకే. So next default keyword. I think default keyword JavaScript లో ES6 లో వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. ఇంతకుముందు స్విచ్ లో ఉండేది కాదు. స్విచ్ లో దాని తర్వాత డిఫాల్ట్ అని ఒకటి మెన్షన్ చేశారు. సపోజ్ ఏది కాని పరిస్థితుల్లో ఈ కేసెస్ అన్ని ఫెయిల్ అయిన పరిస్థితుల్లో హ్మ్. డిఫాల్ట్ గా ఒకటి పెరాము వాళ్ళు వాడతారు. ఇప్పుడు సపోజ్ హియర్ ఐ హ్యావ్ సండే బట్ ఐ హ్యావ్ కేసెస్ యాజ్ వన్ ఈజ్ మండే అండ్ వన్ ఈజ్ ట్యూస్డే. సో ఓకే. కాబట్టి ఈ పరిస్థితుల్లో ఇట్ ఈస్ గోయింగ్ టు గో ఫర్ ద డిఫాల్ట్ ఏదైతే ఉందో దానికి వెళ్తుంది. సో ఈవెన్ హ్మ్. కెన్ ఏబుల్ టు find it here. It is not on Monday, Sunday, not Monday or Tuesday. Okay. So it's just like a small keyword introduce చేశారు.
సో నెక్స్ట్ టెంప్లేట్ లిటరల్. టెంప్లేట్ లిటరల్ కూడా ఓకే. ఇట్స్ లైక్ జనరల్‌గా మనము ఏదైనా కొటేషన్స్ చేసేటప్పుడు జావా స్క్రిప్ట్‌లో సింగిల్ కోట్ ద్వారాను స్ట్రింగ్ అని డిఫైన్ చేస్తాము. డబుల్ కోట్ ద్వారాను మన స్ట్రింగ్‌ని యాక్చువల్ డిఫైన్ చేసుకుంటాం. ఓకే. హ్మ్. అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇవి నాకు నాకు వీటి మధ్యలో ఏదన్నా ఒక వేరియబుల్ కావాలనుకోండి. నేను సడెన్‌గా వచ్చి అలా కాదు ఇలా నాకు ఈ స్ట్రింగ్‌లో మధ్యలో హ్మ్. నాకొక వాల్యూ కావాలి. ఆ వాల్యూ పైనుంచి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు పర్టిక్యులర్ ఏపీఐ రెస్పాన్స్ నుంచి ఒక వాల్యూ వస్తా ఉంది. దాన్ని నేను స్ట్రింగ్‌కి అటాచ్ చేద్దాం అనుకుంటున్నాను. అలాంటి సిట్యుయేషన్స్‌లో ఆర్ ఒక వేరియబుల్ ఏదన్నా ఒక వేరియబుల్ నేను ఓకే. పెట్టాలనుకుంటున్న పరిస్థితుల్లో మనము స్ట్రింగ్ లిటరల్స్ టెంప్లేట్ లిటరల్ ఇది అంటారు. దీన్ని వాడొచ్చు. ఇదొచ్చేసి టిల్డా అన్నమాట. టిల్డా మనకుంది గదా! 1 పక్కన కీబోర్డ్‌లో అది హ్మ్. తీసుకొని థిస్ కరెంట్ డేట్ ఈస్ అని మెన్షన్ చేసి న్యూ డేట్ డాట్ టు డేట్ స్ట్రింగ్. సో వి ఆర్ గోయింగ్ టు కన్వర్ట్ ఇట్ టు ద ఐ మీన్ రైట్. యాహ్! మనకి ఇట్లా అయి ఉన్నాయి కదా! డేట్ ఫంక్షన్స్ ఉన్నాయి కదా! సో హ్మ్. on that we are going to convert. So yeah, we'll get that particular date like this. Okay. ఓకే. సో ఇట్లా మనము టెంప్లేట్ లిటరల్ మనం వాడొచ్చు. ఇది కూడా IS6 లో ఇంట్రడ్యూస్ చేశారు.